నాకోటి అర్థమైతే లేదు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి వచ్చిన యూరియా ఇప్పుడెందుకు వత్తలేదు? అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు టైంకి పడ్డ రైతు బంధు ఇప్పుడెందుకు పడతలేదు? అప్పుడేమో ఊళ్ళ పంటి కరెంటు పుష్కలము, నీళ్లు పుష్కలం. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక అవన్నీ ఎందుకు వత్తలేవు? మళ్ళీ ఇంకో ముచ్చట ఏంటంటే అప్పుడు అందినట్టుగా టైంకు పథకాలు ఇప్పుడు ఎందుకు అందుతలేవు? అప్పుడు హైదరాబాద్ కానీ మొత్తం తెలంగాణ మొత్తం చూసుకుంటే మన దగ్గర నేరాలు తక్కువైనాయి, రాను రాను నేరాలు లేకుండా పోయినాయి. పోలీసు వాళ్ళు కూడా కరెక్ట్ పనిచేసారు. అప్పుడు పనిచేసిన పోలీసు వాళ్ళు ఇప్పుడు ఎందుకు పనిచేస్తలేరు? అప్పుడు పనిచేసిన గవర్నమెంట్ అధికారులు ఇప్పుడు కరెక్ట్గా ఎందుకు పనిచేస్తలేరు? అప్పుడేమో కేసీఆర్ చుట్టూ కేసీఆర్ కింద అంతా తెలంగాణ వాళ్ళు, తెలంగాణ కళా సంస్థ ఇట్లా ప్రతి ఒక్కరు మనోళ్ళే ఉండరు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి రాగానే మళ్ళీ ఆంధ్రోళ్ళు, చంద్రబాబు చుట్టాలు, చంద్రబాబు కులపోళ్ళు వీళ్ళంతా ఎందుకు వచ్చిర్రు? ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అప్పుడు కరెక్ట్గా ఉన్న ఎప్పటికప్పుడు ఎలక్షన్లు ఏంటి, ఎప్పటికప్పుడు సర్పంచ్లు ఉండేటోళ్ళు, ఎప్పటికప్పుడు జెడ్పీటీసీలు ఏ ఎన్నికలైనా ఎంబడెంబడే ఏంటి. మరి ఇప్పుడు ఎందుకు అయితే లేవు? ఇదేనా మార్పు? రేవంత్ రెడ్డి తెత్తా అన్న మార్పు ఇదేనేమో. మరి ముఖ్య విషయం ఏంటంటే ఇప్పుడు మన నీళ్ళు అప్పుడు వచ్చిన నీళ్ళు ఇప్పుడు ఎందుకు వస్తలేవు? ఈ నీళ్ళు ఎడిపోయినాయి, ఈ వానలు పడతాయి. ఒక్క పిల్లర్ కింద బాంబు పెట్టిరని ఒక కొత్త పంచాయతీ లేపుతారు. మరి ఈ పంచాయతీ అంతా ఏంది? ఇదంతా ఏం జరుగుతుందో? మరి ఇదేనా మార్పు? అప్పుడు వచ్చినట్టుగా ఇప్పుడు అన్నీ ఎందుకు టైంకి వస్తలేవు అనేది ప్రజలారా మనకు మొదటి నుంచి ఎవరు బాగు చేసిర్రు, ఎవరు మన మేలు కోరిరని ఒక్కసారి ఆలోచించుకొని మీరు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో ఓట్లేర్రి. జై తెలంగాణ.